హలో ఫ్రెండ్స్, ఈరోజు జనవరి 3 సావిత్రిబాయి పులే యొక్క జన్మదినము. సో సావిత్రిబాయి పులే యొక్క జన్మదినం సందర్భంగా మనం కొన్ని విషయాలు ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సావిత్రిబాయి పులే జన్మించినటువంటి మహారాష్ట్రలోని నయాగాం, సతారా డిస్టిక్లోని నయాగాం ఏదైతే ఉందో అక్కడ తను జన్మించడం జరిగింది. సో ఆ కాలంలో పిష్వాల యొక్క పరిపాలన మహారాష్ట్రలో రైతులపైన, కార్మికులపైన, మహిళలపైన ఎక్కువ వివక్షత అనేది ఉండేది. ఒక్క మహారాష్ట్రనే కాదు, భారతదేశం మొత్తం కూడా ఈ విద్య అనేది, ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ ఉన్నత వర్గాలకు పరిమితమై ఉన్నటువంటి సందర్భం అది. సో అటువంటి సందర్భంలో కేవలం ఉన్నత వర్గాలకే పరిమితమై ఉన్నటువంటి విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా జ్యోతిరావు పులే చేసినటువంటి కృషి గణనీయమైనది. సో ఇటువంటి సందర్భంలో జ్యోతిరావు పులే తోటి తన యొక్క వివాహం జరిగిన తర్వాత జ్యోతిరావు పులే స్వయంగా గురువుగా మారి సావిత్రిబాయి పులేకి విద్యను అందించడం జరిగింది. సో ఆ విధంగా తను మరాఠీలోను, ఆంగ్లంలోను విద్యను నేర్చుకొని తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో మహారాష్ట్రలో పూణేలో బుధవారపేటలో ఒక బాలికా పాఠశాలను స్థాపించడం జరిగింది. ఈ బాలికా పాఠశాల, మొట్టమొదటి బాలికా పాఠశాల 1848 పూణేలోని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే చేత బాలికా ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ఇన్ ఇండియా 1848 పూణే బుధవార్పేట్ బై సావిత్రిబాయి పులే అండ్ జ్యోతిబా పులే. సో ఇది మనకి ఎగ్జామ్లో మనకి దీని రిలేటెడ్గా తీసుకుంటే ఉమెన్స్ కాలేజ్ లేదా మహిళా కళాశాల అంటాము. ఉమెన్స్ కాలేజ్ అనేది మొదటి మహిళా కళాశాల, ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కోల్కతా. మిథునే కాలేజ్ అని అంటాము, బేతునే కాలేజ్ అంటాము. ఈ బేతునే కాలేజ్ను మనం కల్కత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. మొదటి మహిళా కళాశాల, మొదటి బాలికా కళాశాల. సో మొదటి బాలికా కళాశాలకు భారతదేశంలో మొదటి టీచర్గా పరిగణించబడేది సావిత్రిబాయి పులే. ఫస్ట్ టీచర్ ఇన్ ఇండియా సావిత్రిబాయి పులేగా మనం చెప్పవచ్చు. బాలికలకు విద్యాభ్యాసం 1848 నుంచి 1878 ఆ మధ్య కాలంలోనే సుమారు ఒక 50 పాఠశాలలు ఏర్పాటు చేశారు బాలికల కోసం. జ్యోతిబాయి పులే ఒక గ్రేట్ రిఫార్మర్గా ఆ కాలంలో అటువంటి ఆ సందర్భంలో మనకు కనబడతారు. సమాజంలో ఉన్నటువంటి, అంటే కేవలం ఒక మూఢనమ్మకాలే కాకుండా, ఫాల్స్ ప్రాక్టీసెసే కాకుండా అనేక రకాల వివక్షలు ఉన్నటువంటి సందర్భంలో బాలికలకు విద్య ఎంతో అవసరము, విద్యావంతులైతే చైతన్యవంతం అవుతారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి విద్యను అందించడం జరిగింది అనమాట. సో అదే విధంగా మనము ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది. ఎవరు ఫస్ట్ గ్రాడ్యుయేట్ అని, భారతదేశంలో మొదటి గ్రాడ్యుయేట్, మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు? మహిళా గ్రాడ్యుయేట్ అంటే కాదంబని గంగూలీ, మహిళా గ్రాడ్యుయేట్. సో ఇక్కడ ఒక కాదంబని గంగూలీ అని కాదు, అదేవిధంగా చంద్రముఖి బసు అనేటువంటి మహిళ కూడా కాదంబని గంగూలీతో పాటు గ్రాడ్యుయేట్ కావడం జరిగింది. అంటే చంద్రముఖి బసు అండ్ కాదంబని గంగూలీ బోత్ ఆర్ ఫస్ట్ ఉమెన్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఇండియా. కాదంబని గంగూలీ, చంద్రముఖి బసు. అండ్ ఫస్ట్ doctorate women also we called as the Kadambani Ganguly and some of the other women also is there. సో ఇన్ ఇండియాలో ప్రాక్టీస్ చేసి ఫిజిషియన్ ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తి, ఆమె పేరు వచ్చింది కాబట్టి మనం చెప్తున్నాం. సో ఈ విధంగా మనము ఏ రోజైనా కరెంట్ అఫైర్స్ చదువుతుంటే, మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు పేపర్లో మనం ఇలాంటి ఇష్యూ చదువుతున్నప్పుడు దాని రిలేటెడ్గా ముందు వెనుక ఇంకా ఏమున్నాయో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అప్పుడు మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి
చాలా నాలెడ్జ్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్ ఆన్సర్ మీరు చేయగలుగుతారు. సో ఇది ఈ వీడియో ఇక్కడితోటి నేను క్లోజ్ చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.